అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మమ్మ వెలక్కాయ పచ్చడి తయారు చేస్తుంది. కావాల్సిన పదార్థాలు: వెలక్కాయలు, తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయ, పెరుగు. వీటితో అమ్మమ్మ వెలక్కాయ పచ్చడి తయారు చేసి చూపిస్తే చూడండి. అందరూ కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయను, ఉప్పు, తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. వెలక్కాయ లోపల ఉన్న గుజ్జుని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. దాన్ని తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ, డ్రై కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కచ్చాపిచ్చాగా దంచుకున్న పచ్చడిలో దాంట్లో కొద్దిగా పెరిగేసి కలుపుకోవాలి. తర్వాత ఆ పెరిగేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా తాలింపు దాని మీద వేసి డిష్ అవుట్ చేయాలి. లాస్ట్లో అమ్మమ్మ చూడండి ఎండుమిరపకాయలు ఎలా పెట్టిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.